మళ్లీ ఏటీఎంను పగలగొట్టి లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్లిపోయారు దొంగలు. ఈసారి ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రావిళ్యాలలో చోటు చేసుకుంది. మరోసారి ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. కేవలం 4 నిమిషాల్లో మొత్తం ఏటీఎంని లూటీ చేశారు దొంగలు. ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏటీఎం లోపలికి ప్రవేశించి వైర్లు కట్ చేశారు. ఆ దృశ్యాలు రికార్డు కాకుండా వాళ్ళు స్ప్రేలు కొట్టారు, వైర్లు కూడా కట్ చేశారు. ఈ ఘటనలో, ఈ దొంగతనంలో ఏకంగా 30 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళిపోయారు దొంగలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కారులో వచ్చారు దుండగులు. వాళ్ళు ముఖాలకు ముసుగులు ధరించి, టోపీ పెట్టుకున్నాడు, ముఖానికి ముసుగు ధరించాడు, లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏటీఎంకి స్ప్రే కొడుతున్న దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి, ఒకసారి కారులో వచ్చాడు, నేరుగా ఏటీఎం ముందు ఆపాడు, ఒక్కడే దిగాడు, లోపల నుంచి వెనక డోర్లోంచి దిగాడు. ఆ తర్వాత రావడంతో ఏటీఎం దగ్గర ఉన్న కెమెరాకు స్ప్రే కొట్టాడు. అంటే వీళ్ళు ఎన్నిసార్లు ఏటీఎం దొంగతనాలకు రెక్కి వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కడే వచ్చాడు లోపలికి. బహుశా కారులో ఇంకెంతమంది ఉన్నారో ఇంకా తెలియదు. ఆ డ్రైవర్ వెనుక సీట్లో, ఇంకా వెనుక సీట్లోంచి దిగిన వ్యక్తిని కూడా మనం గమనించవచ్చు. లోపలికి వచ్చి లోపల మనకి ఇద్దరు కనపడుతున్నారు. ఇప్పుడు లోపల ఆ ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఏటీఎంని పగలగొడుతున్న దృశ్యాలు రెండో బాక్స్లో మనం చూస్తున్నాం. ఆ ఏటీఎంని పగలగొట్టి 30 లక్షల రూపాయలు ముగ్గురు కారులో నుంచి ముగ్గురు కూడా వచ్చారు. మొదట ఆ కారులో నుంచి వెనుక సీట్లో నుంచి ఒకటి దిగాడు, గుణపం కూడా తెచ్చుకున్నారు. చూడండి, వాళ్ళ చేతిలో గుణపం కూడా ఉంది. ఆ గుణపంతో ఏటీఎం పగలగొట్టారు. పగలగొట్టి లోపల ఉన్న 30 లక్షల రూపాయలు ఎత్తుకు వెళ్ళారు. అంతేకాదు ఒక కట్టర్ కూడా తీసుకొచ్చారు. ఆ కటింగ్ చేస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి, మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ షట్టర్ దించి వెళ్ళిపోయారు. ఆ లోపలికి ఎలా ప్రవేశిస్తున్నారో చూడండి ఒకసారి. ఆ షట్టర్ పైకి తీశారు. షట్టర్ లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. కట్టర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళతో పాటు. ఆ కట్టర్ నిప్పు రవ్వలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో చోటు చేసుకుంది. కేవలం 4 నిమిషాల్లో ఈ దొంగతనానికి పాల్పడ్డారు.